ప్రజల్లో ఏం చైతన్యం కనబడింది? సంతోషం కనబడింది. ఒక పక్క అప్పుల పాలై ఉన్న రాష్ట్రాన్ని కూడా సకాలంలో వాళ్ళకి అంత రెవెన్యూ లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా చేయాలనే సంకల్పంతో చేస్తున్నారు. మన జనసేన పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు నిధులు ఇచ్చారు, అందరికీ ఉపయోగపడుతున్నాయి. మందు మటుకు తగ్గిస్తారని పాలు నిన్నే కదా టీవీ చూశాను. ఆ పద్ధతి బాగుంది. ఆ మందు ఏదో వస్తే అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ముందు ముఖ్యంగా వృద్ధాప్య మాత్రం 3-4 వేల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు సంతోషం, మహా సంతోషం. నిజంగా చెప్పండి, వాళ్ళు చెప్పిన పథకాలన్నీ మీరు రావాలి, బయటికి వస్తే అన్ని శుభ్రంగా ఉంటాయి. పెన్షన్లు వస్తున్నాయి. ఆ పెన్షన్లు ఏరియా కూడా ఒప్పుకుని ఇచ్చారు. అలాగే ఉద్యోగులకు కూడా పెన్షన్లు బాగా వస్తున్నాయి. మరి అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 100 రోజులు ఎలా ఉంది పాలన? బాగాలేదా బాగుంది? సంతృప్తికరంగా ఉంది. ముఖ్యంగా ఈ వరదలు మాత్రం బాగా ఫేస్ చేశారు. బాబు గారు బాగా అధికారులు వరదలు మాత్రం మంచి దీనిగా మంచి పేరు తెచ్చుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గండియాల. దేశంలో రాష్ట్రంలో కూటమి సర్కారులు ఏర్పడి, ఎన్డీఏ సర్కారు కూటమి సర్కారు ఏర్పడి 100 రోజులు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 100 రోజుల పాలన ప్రజలను మెప్పించిందా? చేసిన పనులేంటి, చేయాల్సిన పనులేంటి, మెచ్చిన పనులేంటి, ఇంకా చేర్చాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా వాసుల మాటలో తెలుసుకుందో వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో. ఈ 100 రోజుల పాలన మీకు నచ్చిందా, నచ్చలేదు, ఇంకేమైనా మార్పులు ఉన్నాయి? కూటమి బాగా నడుపుతుందని అనుకుంటున్నాం. కూటమి అలా ఉండడం, ఐకమత్యంగా ఉండడం బాగుంది. 100 రోజులు మాకు నచ్చింది. ఈ 100 రోజుల్లో మీకు నచ్చింది ఏంటి? ఈ పాలనలో మీకు నచ్చింది గతంలో? ఇంత ముందు కాబట్టి వర్క్ చేస్తుంటారు అందరూ, మినిస్టర్లు అందరూ దిగి పనులు చేస్తుంటారు. అది బాగుంది అనిపిస్తుంది మాకు. ఇంకేమైనా మార్పులు చేర్పులు సూచిస్తారా? అవి మాకు వాళ్ళ నాయకులే చూసుకోవాలి. అయ్యా, మీ పేరు సార్? నా పేరు దండాస్ అండి. దండాస్ గారు, ఈ 100 రోజుల పాలన మీకు ఎలా అనిపించింది? బాగుందండి. అన్ని సకాలంలో అవుతున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి. ఆ పెన్షన్లు ఏరియా కూడా ఒప్పుకుని ఇచ్చారు. అలాగే ఉద్యోగులకు కూడా పెన్షన్లు బాగా వస్తున్నాయి. మరి అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. సాధ్యమైనవి మిగతా కూడా చేస్తామంటున్నారు. చూడాలి. బాగుంది. మీ పేరు సార్? ఫ్రాన్సిస్ అండి. సార్ ఫ్రాన్సిస్ గారు, ఈ 100 రోజుల పాలన మీకు ఎలా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఇంతవరకు ప్రజలు కనిపెడుతున్నారు హామీలు నెరవేర్చాలని. అది నా ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఈ 100 రోజులు ఎలా ఉంది పాలన? బాగాలేదా బాగుందా? సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ రాష్ట్రంలో ఈ పాలన ఏం బాగాలేదు, దిగిపోండి అని ఆరోపిస్తున్నారు. మీరే పార్టీల పరంగా అలాగే విమర్శిస్తారు. మరి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విమర్శిస్తారు. సార్, మీ పేరు సార్? ఆదినారాయణ గారికి 100 రోజుల పాలన ఎలా అనిపించింది? 100 రోజుల పాలన అంటే వారికి టైం ఎక్కువగా లేకపోయిందండి. ఇంకా టైం చాలలేదు. అసలు వరదల వల్ల అటు డైవర్ట్ అయిపోయారు. అయినా సరే కొన్ని చేశారు. ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో విధంగా కొన్ని పనులు చేశారు. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఇంకా బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ సందర్భంలో ఆదినారాయణ గారికి ఒక క్వశ్చన్. 1 నుంచి 10 మార్కుల మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే ఇప్పుడు ఈ 100 రోజులకే ఎన్ని మార్కులు ఇస్తారు? 8 మార్కులు ఇస్తారు. సార్, మీ పేరు సార్? గణపతిరావు గారికి 100 రోజుల పాలన ఎలా అంటే? 100 రోజుల పాలన ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా అమలు చేయవలసినవి అప్పుడు ఇదైతే ఎలక్షన్స్ టైంలో అజెండా ప్రకారం కొన్ని చేయవలసినది అవి చేస్తామని ఈవేళ మంత్రివర్గం దీంట్లో కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ వరదలు మాత్రం బాగా ఫేస్ చేశారు. బాబు గారు బాగా అధికారులు వాళ్ళు పెట్టి వరదలు మాత్రం మంచి దీనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత
అవినీతిని కొంచెం దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. గత ప్రభుత్వ అవినీతి వల్ల దృష్టి పెట్టి అది పూర్తిగా నిర్మూలిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల పాలన ఉంది, ఏవేవి ఇంకా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? వాళ్ళ అజెండా ప్రకారం అవన్నీ చెయ్యాలి. 3 గ్యాస్ సిలిండర్లు ఇదో దీపావళి నుంచి ఇస్తామంటున్నారు. మా మహిళలకి ఫ్రీ బస్సులు, తర్వాత ఇదేదో చదువులకి డబ్బులు అవన్నీ చెయ్యాలి. అజెండాలో చెప్పిన ప్రతి పని కూడా చెయ్యాలి. చేస్తే 100కు 100కు 110 వేస్తాం మార్కులు. మీరు ఈ 100 రోజులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 8 మార్కులు వస్తాయి. అయ్యా మీ పేరు సార్? భరతుడు. సూపర్ సార్. సార్ ఈ 100 రోజుల పాలన భరతుడు గారికి ఎలా అనిపించింది? అంటే ప్రజల తాలూకా చైతన్యం బట్టి బాగుంది. ఈ ప్రజల్లో ఏం చైతన్యం కనబడింది? సంతోషం కనబడింది. అంటే అన్ని అందుతున్నాయి. అంటే వాళ్ళకి రావాల్సినవన్నీ సకాలంలో అందుతున్నాయి, ఆయన సంతోషంగా ఉన్నాయి. తర్వాత అంటే ఈ వరదల్లో బాగా అతను మంత్రులందరూ కలిసి అందరికీ సహాయం చేయడానికి పూనుకున్నారు. అంతే దాన్ని బట్టి చూస్తే ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏమేమి చేస్తే బాగుంటది? మీ ప్రస్తుతానికి ఆనందం అన్నారు, ఇంకేమేమి చేస్తే బాగుంటది? మరి అవన్నీ మనకి తెలియవు. ఈ 2 మార్కులు ఇస్తారు ఈ 100 రోజుల పాలన? 8 మార్కులు. 8 మార్కులు. కూటమి సర్కార్ 100 రోజుల పాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. కొన్ని పథకాలు అయితేనేమి అన్ని కూడా అనుకుని నెరవేరుస్తున్నారు, చేయాలని ట్రై చేస్తున్నారు. ఒక పక్క అప్పుల పాలై ఉన్న రాష్ట్రాన్ని కూడా సకాలంలో వాళ్ళకి అంత రెవెన్యూ లేకపోయినప్పటికీ ఏదో ఒక విధంగా చేయాలని సంకల్పంతో చేస్తున్నారు. ఆ విధంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళకి. 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు వీళ్ళకండి? 9 వరకు అవ్వచ్చు సార్, ఇస్తారు. ఈ 100 రోజులకి స్కేల్ కాదు కానీ వైసీపీకి టీడీపీ కూటమికి ఏది బాగుందంటే ఈ ఏంటంటే మరొకసారి స్కేల్ కరెక్ట్ లెక్కేయలేం కానీ 100 రోజుల్లోనే కానీ ఒక అంచనా వైసీపీ అప్పుల పాలు ఉన్నది. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. శాలరీ అనేది మన ఇద్దరం అనుకుందాం, వాళ్ళకి 10 వస్తుందో 10కి వచ్చేదో తెలియదు. ఈ రోజు ఒకసారి చూడండి, పెన్షన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, బట్ శాలరీ అనేది ఎంప్లాయీస్ కి సకాలంలో వచ్చేది కాదు. అలాంటిది వీళ్ళు ఎన్ని అప్పులు ఉన్నా సరే దాని ఫండింగ్ అనేది తెచ్చి ఒక విధంగా చేస్తున్నారు. ఆ విధంగా అయితే నాకు చాలా నచ్చింది. ఒకటి, మిగతా పనులు కూడా చేస్తున్నారు సార్, కాకపోతే ఏది చేసినా ఎక్కడ చేసినా లోటుపాట్లు ఉన్నాయి. ఏది అప్పులు పాలు ఎంత ఖజానా లేకపోవటం అయినప్పటికీ వీళ్ళు ఇంకా ఈ ప్రకృతి దీనికి కూడా కొంత ఇబ్బంది మనకు కలిగింది. అయినా సార్ అది కూడా ఆయన ఏది చెప్పినా చంద్రబాబు నాయుడుకి అప్రిషియేట్ సార్ ముమ్మాటికి. ఓకేనా? మీ పేరు సార్? కృష్ణ సార్. నా పేరు కృష్ణ గారు. ఎలా ఉంది 100 రోజులు? చాలా బాగుంది. ఏం నచ్చింది? చేసిన చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నా సరే బాధ్యత పరంగా ఏంటంటే కొంచెం కొంచెం నెరవేర్చుకుంటూ అలాగే ఏం కావాలి ప్రజలకు ఏం కావాలి ఉపకారం చేసుకుంటూ అన్ని అంటే ఒకసారి హామీలు ఇవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో అవి లేట్ అవుతాయి, రావడం మాత్రం పక్కకు వస్తాయి, కొంచెం టైం పడుతుంది. అలాగా కొంచెం బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. అప్పులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ అలాగే వరద బాధితులకి చాలా సాయం చేశారు. విజయవాడలో ఎంత అప్రమత్తం అయిపోయింది. ఆ ప్రభుత్వం చాలా స్పందించి జగన్మోహన్ రెడ్డి ఈయన దిగిపోయి రాష్ట్రపతి పాలన పెట్టియాలని చెప్పి ఆ మధ్య హడావిడి చేశారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అవన్నీ ఆయన ఆ మాట భ్రమే సార్. ఆయన అవన్నీ ఏంటంటే ఉట్టి మాటలే. చేసిన పనులు కూడా సక్రమంగా చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు కూడా, స్పందించేసి అనేక రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల నిధులు ఇచ్చారు, అందరికి ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇది ఎంతో అది ఆయనకి తెలియాలి. అది 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే మొత్తం 10 ఇస్తాను సార్ టీడీపీ. నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు, 100 రోజులు అయింది కూటమి పాలన, ఎలా ఉంది పాలన? ఏం నచ్చింది? చంద్రబాబు నాయుడు కదా, పర్వాలేదండి. ఏది నచ్చిందంటే ఇప్పుడు రైస్ ఇదిగా ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత అమ్మఒడి ఇప్పటికి ఎంట్రన్స్ అవ్వట్లేదు, ఇంకా ఎంట్రన్స్ చేస్తారు. పెన్షన్ లేని పెన్షన్లు ఇస్తున్నారు. ముందు ముఖ్యంగా వృద్ధాప్య మాత్రం 3-4 వేల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు సంతోషం, మహా సంతోషం. నిజంగా చెప్పండి, మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారికి ఇచ్చారు 7,000 ఇచ్చారు, నెక్స్ట్ 4,000 కూడా ఇచ్చారు.
తర్వాత పిల్లలకి అమ్మఒడి వేస్తూ ఉంటారు. ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏది అలౌట్ చేయలేదు. మళ్ళీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం పెన్షన్ ఇస్తారన్నారు. నాకు 52 సంవత్సరాలు ఇంకా పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకొని అతని ఇస్తారనమాట. పెట్టుకుంటే కదా మనం అతను ఇస్తారు, పెట్టలేని వాళ్ళకి ఇస్తారు. అది కూడా అమలు లేదు. గ్యాస్ కూడా సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తామన్నారు. ఇంకా అది ఎంట్రన్స్ ఇంకా అవ్వలేదు దీపావళి నుంచి. అది నాకు తెలియదు కదా బాబు. అది సంతోషం. చంద్రబాబు నాయుడు మాత్రం పరిపాలన మాత్రం చాలా బాగుంది బాబు. పర్వాలేదు 100కి 100 వచ్చినట్టే. జరగల లక్ష్మి గారు 100 రోజులైంది మీ కూటమి టీడీపీ, ఎలా ఉంది పాలన? ఎలాగుంది ఏటి రాలేదు, ఇంకా వస్తుంది, టైం వచ్చినప్పుడు ఇస్తాడు. నమ్మకం ఉంది, లేకంటూ ఉంటదా? మరి అన్ని సర్దుకొని రావాలి కదా, అతనే ఇస్తాడు. ఎవరు పేదోళ్ళకి ఈ టీపీ రాసే బాగుంది. వైసీపీ ఏం బాగలే. అంటే కన్నూరు తాలూకుది పిల్లలకి ముట్టకడ చేశాడు. మనవాళ్ళకి హక్కు పెట్టాడు. అదేం మనవాళ్ళకి హక్కు? కన్నూరుది ఎంతమంది పుడితే అంతమందికి హక్కు పెట్టాడు ఇతను. అది సబాబు మాట. ఎన్ని మార్కులు పెడతాము? ఒక 5 మార్కులు వేస్తాం. నచ్చడానికి ఏముంది, అన్న క్యాంటీన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇసుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదే అయితే ఇంకేమేమి చేయాలి? ఇచ్చిన వాళ్ళు శాస్త్రం ఇంకేముంది, నమ్మకం అయితే ఉంది. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 1 నుంచి 10 మధ్య అంటే ప్రస్తుతానికి ఇంకా ఈ 100 రోజుల వరకు అయితే ఒక 5 వేయొచ్చు. అంతకంటే ఇంకా పోతు కావాలి కదా, ఇంక ఇసుక రాలేదు. ఇంకా అన్ని తేలితే అప్పుడు 100 రోజుల పాలన 100 రోజుల పాలన వరదలు వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తే బాగుంది. మీ వరకు ఎలా? మనదేం లేదు, మామూలు వ్యాపారం చేసుకున్నాం. నచ్చింది మనం మామూలు వ్యాపారం, మాకు నచ్చడం చేయడమే. మాకు పథకాలు ఇంక పెట్టలేదు కదా. ఏం లేదు, సహాయం చేయడం వ్యాపారం గురించి చేయాలని నమ్మకం చేస్తారని. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు చేస్తే మార్కులు ఇప్పుడు ఈ 100 రోజుల వరకు? 100 రోజులు మా పర్లేదు, బాగానే చేస్తారండి. నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు 100 రోజులు అయితే బానే ఉంది, అంత బాగానే చేస్తున్నారు. ఏం నచ్చింది? ఫలానా పని నచ్చింది నాకు. పలానా పని అంటే అన్ని బాగానే చేస్తున్నారు. రేట్లు పర్లేదు. అన్న క్యాంటీన్లు పెట్టారు. మందు రేట్లను మనం మందు విషయంకి వెళ్ళాం కదా. ఎక్కడ వరకు అయితే మనకి ఇంకేమేమి చేయాలి? 4 సంవత్సరాల పాలన ఉంది. రోడ్లు మౌలిక వసతులతో కల్పిస్తే బాగుంటది ప్రజలకి. ఈ 100 రోజుల పాలనకి 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 1 నుంచి 10 మార్కులు 9 మార్కులు ఇవ్వచ్చు. అంటే మన విజయవాడలో వరదలకి మటుకు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. పవన్ కళ్యాణ్ బయటకు వస్తే ఆయన చెప్పారు, వస్తే ఎలా ఉంటుందో ఒకసారి వచ్చి చూపించాడు. అది అంటే బాగానే ఉంది, పాలన మటుకు బాగానే ఉంది. ముందు మందు మటుకు తగ్గిస్తారని నిన్నే అలా టీవీ చూశాను. ఆ పద్ధతి బాగుంది. ఆ మందు ఏదో వస్తే అలాంటి బాగుంది. ఏమండి నమ్మకం ఉందండి, భలే వాళ్ళు నమ్మకం ఉంది. 8 వరకు వారు సీఎం అయిన తర్వాత పరిపాలన చాలా బాగుంది. చాలా కష్టపడి కూడా ప్రజలతో ఇన్వాల్వ్ అయ్యి పరిపాలన సాగిస్తున్నారు. ఆయన సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పోర్టివ్గా ఆయనతో పాటు వర్క్ చేస్తున్నారు. ఏ వర్గాలకు కూడా ఆయన ఇంతవరకు పరిపాలన వచ్చిన తర్వాత అందరూ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఈ 100 రోజులు మీకు నచ్చింది, మీకు టచ్ అయింది? వరదలలో చాలా బాగా ఆయన స్పోర్టివ్ గా పనిచేశారు. ఆ వయసులో 74 ఏళ్ళ వయసులో ఎవరు కూడా అంత కష్టపడి ఏదో ఫండ్స్ ఇద్దాంలే లేకపోతే చూద్దామని అని, అలాంటిది కూడా ఆయన మొత్తం వరదల్లో తిరిగేసి చాలా చక్కగా పనిచేశారు. ప్రజలను మన్నన పొందారు. ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల పాలన ఉంది. ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమి నుంచి? కూటమి నుంచి ప్రజలకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండాలి కదా. మనీ ఉంటేనే కదా ఎవరైనా చేయగలరు. ప్రజలు కూడా దాని గురించి అర్థం చేసుకోవాలి. తప్పకుండా నాకు నమ్మకం. 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? నేను 8 to 9 ఇస్తాను. ఓకే.
100 రోజుల పాలన కూటమి ప్రభుత్వం పాలన అయితే ఎక్సలెంట్, సూపర్ అన్ని విధాలుగా. మొన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న విజయవాడలో వచ్చిన దానిలోనే వాళ్ళ రియాక్షన్ అంతా చాలా బాగుంది. మరి ఇంకా అన్ని విధాలుగా బాగుంది. ఇంకా ఈ సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయంటే అవి రాబోయే నెల 2 నెలల్లో స్టార్ట్ అవుతాయి నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. వైసీపీలో ప్రతి దీనికి విమర్శిస్తారు, వాళ్ళు విమర్శించడానికి ఏముంది. పాలన అయితే మాత్రం సూపర్. జనసేన 4 ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కంపల్సరీగా ఇవ్వాలి. దాంతో పాటు ఎటువంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కూడా మొన్నట్లాగే స్పందించాలి. గవర్నమెంట్ స్పందించి అన్ని విధాలుగా ఆదుకుంటూ మంచిది. 10కి 10 ఇస్తాం. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. 3 వర్షాలు 6 పడవలు మనక ఏదో చేద్దామన్న తాపత్రయం అయితే ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖజానా ఖాళీ. నిన్న చంద్రబాబు గారి నోటి వెంట వినకూడని మాట అది. అదే ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవని ఒక మాట అన్నారు. సో ఆయన అయితే కష్టపడుతున్నారు, చేస్తున్నారు. మన వరదల్లో కూడా ఎక్సలెంట్. మరి ఇంకా అంతకు మించి చేయగలిగే సాహసం ఎవరు చేయలేరు, బాగా చేశారు. కానీ హోప్ అయితే ఉంది, ఇంకా బెటర్. ఇంకా 100 రోజులే అయింది, ఇంకా ముందుకు చాలా ఉంది. ఈ 100 రోజులకి 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే 6 ఇస్తాను. థ్యాంక్ యూ. 100 రోజులైంది కూటమి పాలన. ప్రస్తుతానికి వచ్చారు కదా, ఇంకా స్టార్టింగ్. ఈ 100 రోజుల వరకు మీరు సాటిస్ఫాక్షన్ అంటే 100 days లో ఏమి ప్రభుత్వాన్ని మనం అప్పుడే జడ్జ్ చేయలేము. ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రస్తుతానికి ప్రాపర్ వేలో వెళ్తుంది. కానీ ఫ్లడ్స్, విజయవాడలో ఫ్లడ్స్ రావడం జరిగింది. సో కొంత ఫ్లక్చుయేషన్ జరిగింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చిన 6 హామీస్, 6 సూపర్ 6 ఇచ్చారు కదా. సూపర్ 6 ని ఒక నెక్స్ట్ 2 or 3 months లైనా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా వెళ్తే ప్రజల్లో ఒక రకమైన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, ప్రభుత్వం మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. చేస్తామని ఎప్పుడు కూడా ఆశాభావంతో ఉండాలి తప్ప నెగిటివ్ థింక్ తో ఉండకూడదు. పారామీటర్ ఒక 60%. ఓకే, వాళ్ళు చెప్పిన పథకాలన్నీ మీరు రావాలి బయటికి వస్తే అన్ని శుభ్రంగా ఉంటాయి. లేకపోతే తనకు టోపీ వేసుకుని కూర్చుని అందరూ చేసిన నమ్మకం ఉంది. 100 రోజులకి మాక్సిమం 90 రావచ్చు. వాళ్ళకి 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు 100 రోజుల పాలనగా? మాక్సిమం 60, 70 ఇవ్వచ్చు అంతే. 100 రోజుల పాలన అంటే ఏముంది, ఈ 100 రోజుల వరకు బాగుంది అనుకోవాలి. మరి ఈ మధ్యన వరదల్లోనే చంద్రబాబు నాయుడు గారు కష్టపడారు కదా, రాత్రి పగలనక ఉన్నారు కదా, అదైతే బాగానే ఉంది. ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల పాలన ఉంది. ఏమేమి చేయాలని మీరు అడుగుతారు? క్యాపిటల్ ఐటీ బాగా డెవలప్ చేస్తే బాగుంటది. అంటే నిరుద్యోగులు బాగా ఉన్నారు కదా, ఐటీ బాగా డెవలప్ చేసి ఐటీ సంస్థలనేమో వైజాగ్ బాగా తెప్పిస్తే బాగుంటది. 100 రోజుల పాలన కంటే ఒక 80 వరకు ఇవ్వచ్చు. ఈ 100 రోజుల్లో ఏమేమి చేశారు, ఏమేమి చెయ్యాలి, ఇంకా మిగిలిన రోజులు ఏమేమి? ఇంకా ఏమి చేసింటే ఇంకా వచ్చింది కదా కొత్తగా, రావాలి. ఇంకా చూడాలి, వెయిట్ చేయాలి. ఈ 100 రోజుల పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 మార్కుల కంటే ఒక పెన్షన్ వచ్చింది మనకి, సూపర్ 6 కి. చూడాలి, చెయ్యాలన్నా అన్నా కదా. అన్ని బాగుంది, మరి పరిపాలన బాగుంది అంతే. నాకు ఇవన్నీ చెప్పండి. అలాగే నేను చెప్పట్లేదు, పరిపాలన బాగుంది. ఇంకేం కోరుకుంటున్నారు? ఇలా పరిపాలిస్తే చాలనిపిస్తుంది. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? 1 నుంచి 10 మధ్యలో అంటే 10, నాకు తెలిసి 10కి 10. నాకు నచ్చింది. పరిపాలన బాగానే, పథకాలు అంటే పెన్షన్ పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు. తగిన పథకాలు అమలు చేస్తే ఇంకా బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది. 1 నుంచి 10 మధ్య ఎన్ని మార్కులు ఇస్తారు? నేను 9 ఇస్తాను.
మొదటికి ప్రస్తుతం మనం చాలా మందితో మాట్లాడాం. వీరందరూ కూడా ఈ 100 రోజుల పాలన, కూటమి పాలనపై అయితే వీరందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1 నుంచి 10 మార్కుల మధ్య వీరందరూ కూడా 1 నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. అందరూ కూడా కూటమి సర్కారు పాలనకి 8 మార్కులు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని, ఈ 100 రోజుల్లో కూడా ఈ స్కేల్ ని క్యాలిక్యులేట్ చేయలేమని, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఇవి కూడా ప్రజారంజక పాలన అందించాలని చెప్పి వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.